హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? చూడండి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారండి. సో మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ నుంచి అయితే ఇంటికి వస్తూ ఉన్నానండి. సో నేను ఇంకా మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ ఇది 5 క్వార్టర్ టు 6 అవుతుందండి. సో ఇంకా వ్యాన్ అయితే దిగేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఎంత పని ఉంటుందంటే ఫ్రెండ్స్, నిజంగా అసలు అసలు ఒకళ్ళకి ఇద్దరికి కొంతమంది పని చేయడానికి అబ్బోయ్ అని అంటారనమాట. బట్ నాకు నలుగురు పిల్లలకి చేసుకోవాలండి నేను. సో కొంతమంది అనొచ్చు, మీ పిల్లలే కదా అండి. మా పిల్లలేనండి, ఎవరి పిల్లలు వాళ్ళకి చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంత బర్డెన్ అనేది ఒకసారి అయితే ఆలోచించండి. బట్ నా పిల్లల పని నేను ఎవరికి కూడా షేర్ చేయనండి. నా పిల్లలకి ఏం కావాల్సిన సో నేనే చేసుకుంటాను అనమాట. ఎవరికి అప్పచెప్పను వాళ్ళ పని. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు ఇంకా అన్నీ వాళ్ళు పడుకునేంత వరకు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే చేసి పెడతాను అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ కొంతమంది అంటారు కదా, తీగకు కాయ బరువు కాదన్నట్టుగా. సో ఇంకా నా పిల్లల్ని అయితే నాకున్న దానిలోనే నేను బాగా చూసుకుంటున్నాను అనమాట. బట్ నాకు ఇంకొంచెము సైడ్ ఎర్నింగ్ కావాలి కాబట్టి నేను యూట్యూబ్లో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి నేను చాలా వీడియోస్లో అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క లేడీ ఇంత అంటే నలుగురు పిల్లలకి చేసుకొని మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఎంత పని చేసుకొని హస్బెండ్కి చేస్తూ మాయగారికి చేసి పెడుతూ పిల్లలకి ఇంకా చూసే చూస్తున్నారు కదండి మీరు. అంటే బాక్సులు పెట్టడం, మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, రిబ్బన్స్ పెట్టి జడవేయడం. సో వెమ్మటే నేను కూడా వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు 7:15కి వెళ్తారు, నేను 8:30కి వెళ్తాను. సో మళ్ళీ ఈవినింగ్ రావడం నిజంగా నైట్ నేను పడుకునేసరికి అయితే 11:30 కొన్నిసార్లు 12 కూడా అయిపోతుందండి. బట్ అలాగైనా నేనేమి బర్డెన్గా అయితే ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే దేవుడు ఎంతో కొంత ఓపిక ఇచ్చాడు. సో కాబట్టి నేను అయితే ఇంకా నా పిల్లలకి చేసుకోవడం, ఆయనకి చేసుకోవడం. ఒకటి ఫ్రెండ్స్, మన భారత అంటే మన ఇండియన్ ప్రకారం అయితే సో ఒకసారి మనం బాధ్యతలు తీసుకున్నానికి ఇంకా వాటిని మనము కింద పెట్టకూడదు అని ఇది నాకు అనమాట. సో కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే నా ఫ్యామిలీ కోసం నేను భరించడానికి అయితే రెడీగా ఉన్నాను అనమాట. ప్లీజ్ మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. సో నాకు ఒకటి ఫ్రెండ్స్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే నేను దేవుడి మీదకే వదిలేస్తాను అనమాట. నువ్వే ఇచ్చావు, నువ్వే చూసుకుంటావు. బట్ నా వైపు కష్టమైతే నేను చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ఈ ఈ లైన్ ఎవరికైనా ఇష్టము ఉన్న వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. అలాగే మా పిల్లలైతే చూడండి, ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చాకైతే ఇంకా స్నాక్స్ అడిగారనమాట. స్నాక్స్ నేను ఫ్రూట్స్ ఇచ్చాను, వద్దన్నారు. ఇంకా ఒకళ్ళు మొదలు పెట్టారు ఫ్రెండ్స్ దోశలు వేసుకోవాలని. ఇంకా నాకు అంటే ఇంక నేను ఇలా కాదని చెప్పేసి ఇంక పల్లీలు అయితే ఒలిచేసేసి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవైతే ఒలిచేసి ఇంక అందరికీ చట్నీ చేసేసి ఇంక దోశలైతే వేసేస్తూ ఉన్నాను. దోశలైతే ఒక పక్క అవుతూ ఉన్నాయి, ఒక పక్క అయితే మా పిల్లల బాస్కెట్స్ అన్నీ నేను క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా షింక్ నిండా అంట్లు పడిపోతాయన్నమాట. సో ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే మా పిల్లల బాస్కెట్స్ అన్నీ తీస్తూ ఉన్నానండి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంకా 11, 12 అయినా సరే ఇంక నాకైతే పని తెమ్మలదండి. పని అంతా కంప్లీట్ చేసుకొని కిచెన్ అంతా తుడిచేసుకొని నా తడిగుడ్డ పెట్టేసుకొని అంట్లన్నీ వాష్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ లేసేసరికి నాకు లోపల చాలా క్లీన్గా ఉండాలన్నమాట. నేను ఇల్లు అయితే కొంచెం నీట్గానే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నాకున్న దానిలో. ఓకేనండి. సో చూసారు కదా, ఇంక బాస్కెట్స్ అన్నీ తీసేసాను. ఇంకా కొన్ని అయితే ఇంకా అందులో కవర్స్ ఉన్నాయి, అన్నీ అయితే పక్కకు తీసేసుకున్నాను అనమాట. ఒక పక్క అయితే దోశ వేస్తూ ఉన్నాను, ఒక పక్క అయితే షింక్లో అంట్లయితే వాష్ చేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఒక పనితోనే పెట్టుకుంటే కుదరదు కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను ఒక పని చేసేటప్పుడు సైడ్గా నేనైతే 2-3 పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. బట్టలు ఉతుకుతూ ఉంటాను, ఒక పక్క పొయ్యమంటే పుల్లల పొయ్యి మంటేస్తూ ఉంటాను, లోపలికి వచ్చి కర్రీ చూస్తూ ఉంటాను. ఇంకా మా పిల్లలకి ఇంకేమైనా కావాల్సి ఉంటే చేస్తూ ఉంటాను. చూసారు కదండి, మా డిన్నర్ అయితే అయిపోయింది దోశలతో. ఇంకా కిచెన్ అయితే నీట్గా కడిగేసి తుడిచేసుకున్నాను అనమాట. షింక్లో ఇంకా అంట్లన్నీ కూడా అన్నీ వాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, నేను షింక్ వాష్ చేయడానికి అయితే నేను ఇక స్పార్కల్ అనేది వాడతానండి. చూసారు కదా స్పార్కల్. సో ఈ లిక్విడే వాడతాను అనమాట. చాలా జిడ్డుగా ఉన్న ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. అలాగే ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే అది ఎలా క్లీన్ అయిందో లేదో కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఓకేనండి. ఇంకా కిచెన్ అయితే అంతా తడిగుడ్డ పెట్టేసుకున్నాను. ఇంకా 11 అవుతూ ఉందండి. చూసారు కదా, ఇంకా మా పిల్లని నాకు తోడు తీసుకొని మా అమ్మాయిని నేనైతే బట్టలు నానబెట్టడానికి వచ్చేసాను. ఇంకా వాటర్ పెట్టేసుకొని సర్ఫేసేసుకుంటున్నాను.
అలాగే కుక్కకి కూడా అన్నం పెడతానికి నేను ప్రతిరోజు కుక్కకి అయితే అన్నం పెడతాను ఫ్రెండ్స్. అంటే మా ఎప్పుడైతే ముందే పెట్టేసేదాన్ని అనమాట. బట్ ఇవాళ పెట్టాను కానీ రాలేదు. మరి ఎటెళ్ళినాయో ఇప్పుడు నేను సౌండ్ చేసేసరికి వచ్చేసినాయి అనమాట. సో ఇంకా మా అమ్మ అయితే తీసుకెళ్ళి అన్నం పెట్టింది. ఇంకా అవైతే పక్కకి వెళ్ళి తింటూ ఉన్నాయన్నమాట. నేనైతే బట్టలు నానబెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైలింగ్.